హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఆలూ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పర్ఫెక్ట్ స్నాక్ అండి. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది టేస్ట్. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా ఈ పొటాటోస్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా కుక్కర్లో యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో మెత్తగా ఉడికిపోతాయండి. ఇప్పుడు వీటిని పైన లేయర్ పీల్ చేసేసుకుని వాటిని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. సో ఇలా మొత్తం కూడా మ్యాష్ చేసి పెట్టుకోండి. కొంచెం ఎక్కువ విజిల్స్ వచ్చినా కూడా పర్వాలేదండి, ఎలాగో మనం మ్యాష్ చేసుకుంటాం కాబట్టి మెత్తగా అయిపోతుంది కాబట్టి. సో ఇలా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని జీలకర్ర యాడ్ చేయండి. అలాగే పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై అవుతూ ఉండగానే ఆనియన్ కూడా యాడ్ చేసుకుని ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. ఇది ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్, అవి యాడ్ చేసేసుకోండి. ఇందులోకి ఇలా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ కారం, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం ఆప్షనల్ అండి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే కొద్దిగా గరం మసాలా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు కొంచెం ఆరుతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు శనగపిండి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా ఉంటుందండి. అలాగే ఒక 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా కుకింగ్ సోడా అండ్ అలాగే ఒక 1/4 టీ స్పూన్ అంటే చాలా కొంచెం కారం యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఈ బ్యాటర్ వచ్చేసి మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ టైట్గా కూడా ఉండకూడదండి, మీడియంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉంటే పర్ఫెక్ట్ అన్నమాట. సో ఇలా కలుపుకుని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, వాటిలతో చిన్న చిన్న బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ వచ్చి మనం చాలా వాటికి యూస్ చేసుకోవచ్చు అండి. సమోసాలకు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సేమ్ స్టఫింగ్ని. సో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోండి. ఇవి కొంచెం మెత్తగా ఉంటాయండి. మీరు చేసేసి పెట్టుకుని అప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నారంటే ఈలోపు ఇవి కొంచెం ఆరుతాయి కదా, అప్పుడు మనకి బోండా కూడా పర్ఫెక్ట్ షేప్లో వస్తుందన్నమాట. వెంటనే వేసేసారంటే కనుక ఇవి మెత్తగా ఉండడం వల్ల షేప్ అవుట్ అయిపోతాయండి. సో కొంచెం ఆరిన తర్వాత వేస్తున్నాను. ఇలా జస్ట్ ఆ బ్యాటర్లోకి ముంచి వేసుకోవడమే. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా వస్తాయండి బోండాలు. ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. వీటికి మనకేమి చట్నీ అది కూడా ఏమి అవసరం లేదండి, ఆల్రెడీ మనం కారం అది కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి అలా వడ్డీ తినేయడమే. ఇంకా స్పైసీగా తినేవాళ్ళు అంటే కావాలంటే ఏ చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నామంటే మన ఆలూ బోండా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి, స్నాక్ రెసిపీ, బాగుంటుంది టేస్ట్.